తీసుకుంటే బాగుంటుందేమో. రైట్. ఈ మేనిఫెస్టో అండి చాలా బాగుంది, ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జేడీ లక్ష్మీనారాయణ గారు వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత ప్రజల్లో ఉన్నారు, రైతులతో మమేకమయ్యారు, చాలామంది విద్యార్థులతో మాట్లాడారు, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదు. విశాఖపట్నం నుంచి 2019లో పోటీ చేశారు, 2,88,000 ఓట్లు అక్కడ తెచ్చుకున్నారు. ఆయన ఓన్ చరిష్మా అవ్వచ్చు, లేకపోతే జనసేన పార్టీ వేవ్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఇక్కడ సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలి, ఆ దిశగా అడుగులు వేస్తూ నేను రాజకీయాల్లో కొనసాగుతాను అని చెప్పి. నిజంగా జేడీ లక్ష్మీనారాయణ గారు వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత చాలామంది అంత మంచి పొజిషన్ కదా ఎందుకు వదులుకున్నారు అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో ఆయన ఏమన్నా తప్పడడుగులు వేస్తున్నారా ఏంటి, ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారా అని చెప్పి క్వశ్చన్ చేసిన శ్రేయోభిలాషులు కూడా ఉన్నారు. కానీ ఆయన ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది, ఏదో సాధిద్దాం అని చెప్పి. అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటే మిగిలిన వాళ్ళకి జేడీ లక్ష్మీనారాయణ గారికి తేడా అదేనండి. మిగిలిన వాళ్ళు అందరూ కూడా పార్టీ పెట్టి మేనిఫెస్టోని తయారు చేస్తారు. ఈయన ప్రజల్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని దాని ద్వారా వచ్చిన అవుట్పుట్ని మేనిఫెస్టో రూపంలో పెట్టి ఆ తర్వాత పార్టీ పెట్టారు. సో జేడీ లక్ష్మీనారాయణ గారికి వీరికి అదే సాధ్యం. ఇప్పుడు యువత ఉందండి, ఈ మిగిలిన పార్టీలన్నీ కూడా సంక్షేమం ఇస్తున్నారు తప్పించి అభివృద్ధి దిశగా పక్కన పెట్టేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని మ్యాక్సిమం. అలాంటి పరిస్థితుల్లో యువతను ఎంకరేజ్ చేయాలి అన్ని రకాలుగా. సపోజ్ టాలెంట్ ఉన్నటువంటి యువత, మనకి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. వీళ్ళని గుర్తించి ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని సహకరించిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. ఈ ప్రక్రియలో గత 7 సంవత్సరాలుగా జేడీ లక్ష్మీనారాయణ గారు అనేక మందిని గుర్తించడం జరిగింది. ఒక పవన్ అని కావచ్చు, లేకపోతే డ్రోన్ రాజాని కావచ్చు, ఇలాంటి వాళ్ళని అనేక రకాల గుర్తించి ఇలాంటి యువతకి మనం ప్రభుత్వం కనుక అధికారం ఇచ్చి ప్రభుత్వం కనుక సహకారం ఉంటే కనుక అన్ని రకాలుగా వీళ్ళని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగానే ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అట్లాగే రైతు అనేక కష్టాలు పడుతున్నాడు. ఈ రైతుని ఎంతసేపు కూడా బయట నుంచి చూస్తున్నారు తప్పించి ఎవరికి కష్టం విలువ తెలియదు. కాబట్టి ఈయన స్వయంగా దిగి 12 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ ధర్మవరం దగ్గర, రాజమండ్రి దగ్గరలో. మరి అందుకనే రైతు కష్టం తెలుసు కాబట్టి రైతుకి గిట్టుబాటు ధరగా మిగిలిన ఇచ్చే పథకాలు కాకోకుండా, అంటే చేయూత కింద 10,000 లేదా వ్యవసాయ ఖర్చులకు 5,000 కాకోకుండా స్వామినాథన్ కమిషన్ ప్రకారం గిట్టుబాటు ఇవ్వడానికి దేశంలో మొట్టమొదటి పార్టీ జయభారత నేషనల్ పార్టీ కంకణం కట్టింది. మరి ఏ పార్టీకైనా ధైర్యం ఉందా దేశంలో మరి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి? ఇలా అనేక అంశాలని ఒకటి కాదు. అట్లాగే ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు గ్రాంట్ ఇవ్వటం ప్రతి సంవత్సరం. అట్లాగే గ్రామానికి కూడా మళ్ళీ ఈ అమౌంట్ ఏదైనా సరే స్కూటనింగ్, థర్డ్ పార్టీ స్కూటనింగ్ చేసేదేదో ప్రజల చేతే, ఎవరికో ఎమ్మెల్యే చేతికో లేదంటే సర్పంచ్ చేతికి వెళ్ళి డబ్బులు దుర్వినియోగం అవటం కాదు. ప్రతి ఒక్కటి స్కూటనింగ్ ప్రజల చేతే చేసే విధంగా జేడీ లక్ష్మీనారాయణ గారు కార్యాచరణ రూపొందించడం జరిగింది. అట్లాగే పుట్టిన ఆడపిల్లకి ప్రభుత్వమే టేకు చెట్టు కానీ లేకపోతే గంధపు చెట్టు కానీ, పిల్లతో పాటు సంపద కూడా పెరగాలి. అంటే ఆడపిల్ల పుట్టిందంటే ఒక కుంపటిలాగా ఉంది, తయారైందనే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయడం, ఆడపిల్లలు పుట్టితే ఎంకరేజ్ చేయడం కోసం, ఆ కుటుంబానికి ఆడపిల్లకి ఒక ధైర్యం ఇవ్వడం కోసం ఒక టేకు చెట్టు, ఒక గంధపు చెట్టు ఇచ్చే అవకాశం కూడా ప్రభుత్వం భరించే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. అట్లాగే ఒక పాప ఉయ్యూరులో జంపాని శ్రీవల్లి అని చెప్పేసి మన ట్రైకొండోలో గోల్డ్ మెడల్ సాధించింది. ఆ పాప జేడీ లక్ష్మీనారాయణ గారిని కలిసి నేను ఐపీఎస్ ఆఫీసర్ని అవ్వాలనుకుంటున్నాను మీలాగా, కానీ నాకు ఎన్సీసీలో నాకు ప్రావీణ్యం లేదు, నాకు ఆర్థిక స్తోమత కూడా లేదని చెప్పేసి చెప్పేటప్పటికి ఆవిడ యొక్క మనోవేదన అర్థం చేసుకునే ఈ మేనిఫెస్టోలో 6వ తరగతి నుంచి ఎన్సీసీ క్రీడా రంగానికి అభివృద్ధి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు ఈ కాంపిటేటివ్ తత్వానికి అవ్వలేకపోతున్నారు ముందరగా. ఎందుకంటే అది ఒక మనోధైర్యాన్ని నింపాలంటే పిల్లలకి ఎప్పుడైనా సరే క్రీడా రంగమే ముఖ్యమైన ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. ఇవాళ ఓడిపోతే రేపు నేను గెలవాలని ఒక మానసికంగా దృఢంగా ధైర్యాన్ని ఇవ్వడం కోసమే క్రీడారంగం ఇంపార్టెంట్. అలాంటి క్రీడారంగం ఈ రోజున ఈ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అసలు అన్ని రకాలుగాను మరుగున పడిపోయింది. అందుకనే చిన్నప్పటి నుంచి 6వ తరగతి నుంచి ఎన్సీసీ ఇవన్నీ కూడా క్రీడారంగం అభివృద్ధి చేసే విధంగా ఎంకరేజ్ చేసే విధంగా మేనిఫెస్టోలో జరగడం జరిగింది. ఇప్పుడు ఏ పాప అయితే నేను చెప్పానో ఆ పాప జేడీ లక్ష్మీనారాయణ గారి సహకారంతో ఎన్సీసీ ఉన్న స్కూల్లో జాయిన్ అయింది. 2 రన్నింగ్లో కూడా ఫస్ట్ వచ్చింది, మళ్ళీ తైకొండలో 2 సార్లు గోల్డ్ మెడల్ కొట్టింది. ఇట్లా ప్రతిభ ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ గుర్తించడమే పనులుగా జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. మరి ఇంతవరకు ఏ ప్రభుత్వం అయినా సరే
రాష్ట్రం కానీ కేంద్రం కానీ ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడు సపోజ్ మన ఈవీఎం మిషన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. ఈవీఎం మిషన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి అది రెక్టిఫై చేయడానికి ప్రభుత్వం చేత సర్టిఫికేట్ పొందిన కంపెనీలు మాత్రం ముందుకు రావాలి. కానీ దానికంటే ఎక్కువ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈజీగా క్లారిఫై చేయడానికి. మా జయలక్ష్మణ గారు గుర్తించిన పవన్ కానీ వీళ్ళకి గనక అవకాశం ప్రభుత్వం చేకూరితే 1 డేలో రిపోర్ట్ తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే ఆర్థికంగా ఎంకరేజ్ చేసి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది యువతని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా జయలక్ష్మణ గారు పార్టీ పెట్టడం జరిగింది. ఇట్లా యువతని అన్ని రకాలుగాను, ఇటు వ్యవసాయ రంగంలో కానీ, ఇటు పారిశ్రామికవేత్తలుగా కానీ, ఇటు రాజకీయంగా కానీ, ఉద్యోగ అవకాశాలు అన్ని రకాలుగా తీర్చిదిద్దడానికి జయలక్ష్మణ గారు ముందుకొచ్చారు. కాబట్టే మిగిలిన పార్టీలకి ఈ పార్టీకి ఉన్న తేడా అదే. రైట్, మిగిలిన పార్టీలకి మీ పార్టీకి ఉన్న తేడా చెప్తూ ఉన్నారు.